స్వర్ణ మహాలక్ష్మి మాతను దర్శనం చేసుకుంటూ రెండు చేతులెత్తి నమస్కారం చేయండి. లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుందమ్మా. కూర్చొని ఎవరు కూడా కూర్చొని చేయాలి. స్థిర లక్ష్మి, కూర్చుంటే స్థిరంగా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కూర్చొని దర్శనం చేయండి. నిలబడి చేయడం మంచిది కాదు, సాంప్రదాయం కాదు. జై జై స్వర్ణ మహాలక్ష్మి మాతాకి. కూర్చోవాలి, ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని దర్శనం చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శనివారం రోజున త్రయోదశి తిథి కలిసి వస్తే ఆ పర్వదినాన్ని శని త్రయోదశిగా వ్యవహరిస్తాం. ఈ రోజున శనైశ్వరుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించినా తిలలతో అర్చించినా శని దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రవచనం. కార్తీక మాస పుణ్యకాలంలో అటువంటి పర్వదినం నేడు కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో సమస్త గ్రహదోషాలు పరిహారం అవ్వాలనే సంకల్పంతో ఈ కోటి దీపోత్సవ వేదికపై తైలాభిషేక సహిత కోటి నువ్వుల అర్చన జరగబోతోంది. అర్చకులు వేదికపై ఉన్న శనైశ్వరునికి తైలాభిషేకం చేసిన అనంతరం మీ అందరి చేత కూడా కోటి నువ్వుల అర్చన చేయిస్తారు. ఈ రోజున పరమేశ్వరుణ్ణి అలాగే నువ్వులతో అర్చిస్తే గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు, దారిద్ర్య దుఃఖ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీవృంద్రాభ్యాం నమః. అరుంధతి వాసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు ఆచమ్య, శుభమస్తు ఆచమ్య. ప్రాణానాచమ్య. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పునాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్టాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నందాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షాయ నమః. అందరూ కూడా కుడి చేత్తో మీ ముక్కును పట్టుకొని ప్రాణాయామాన్ని చేయండమ్మా. అందరూ కూడా ఓంకారాన్ని 5 సార్లు పఠించండి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సంక్రమణేన్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భోజ్యోతిరసో అమృతం బ్రహ్మభోర్భవస్సు వరుణ్. అందరూ కూడా మమ అనుకుని ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేయండి. ధర్మపత్ని భార్య పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య. మీ పిల్లల పేర్లు కూడా స్మరణ చేయండి. చిరంజీవినః. మీ పెద్దవాళ్ళ పేరు కూడా స్మరణ చేసుకోండి. మమ సహ కుటుంబం అనుకోండి. అస్యజమాన సహ కుటుంబానాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామస్థానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రానాం నానా నామధేయానాం సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం. అందరూ కూడా శనైశ్వరుడి యొక్క పూజా కార్యక్రమ సంకల్పం చెప్పిస్తారమ్మా. గట్టిగా చేతులు పైకెత్తి నమస్కారం చేసి చెప్పండి. ఓం మమ సహ కుటుంబానాం జాతకరీత్యా గోచారరీత్యా జాతక చక్రేషు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనిః అరిష్టేతు సంప్రాప్తే శని పూజాం చకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి శనిగ్రహ దోషపీడా ఉపశాంతయే. శనిగ్రహానికి ధ్యానం చేయండమ్మా. శనేశ్వర గ్రహాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యమస్తే స్వర్గం కేశుద్ధ ఆచమనీయం సమర్పయామి, స్నపయామి. నువ్వుల నూనెతో శనైశ్వరుడికి ప్రీతి అయిన తిలతైలము నువ్వుల నూనెతో అభిషేకం జరుగుతోంది. ఓం శనైశ్చరాయ నమః అనుకుంటూ నమస్కారం చేస్తూ ఉండండి. శనిగ్రహ దోషపీడలు పోవాలని కోరుకుంటూ ఉండండి మీ కుటుంబానికంతా. ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నత్తమధుసూర్యః
शंवातो वात्मरपापस्रुतः यमाय सोमकं दुरत यमाय जुहुताविः यमगुं महयज्ञो गच्छत्यग्निदूतोरङ्कृतः ॐ प्रजापतेन त्वदेतान्यन्यो विश्वा जातानि वरदा बभूव यत्कामास्त्रयो हस्तन्नो समयगुस्सामतयो रजीना ॐ आपोहिष्टामयो भवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षुषे यो वश्वतमोरधस्तस्य भाजयते गणः उषतीरिव मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जिन्वधः आपो जनयथा जनः संदृष्टं धनोभयो समाकृतमस्मभ्यो दत्तां वरुणश्च मन्योः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः अधिदेवता प्रत्यदेवता सहित शनैश्चरग्रहाय नमः तिलतैलाभिषेचनं समर्पयामि అమ్మా నువ్వుల నూనెతో అభిషేకం జరుగుతోంది. ఒక్కసారి మీరు కూడా చేతులు జోడించి ఆ యొక్క తిలతైల నువ్వుల నూనె ఏ విధంగా జారిపోతుందో మీ దోషములన్నీ కూడా జారిపోవాలని గట్టిగా నేను చెప్పే శ్లోకాన్ని చెప్పండి. చేతులు పైకెత్తి చెప్పండి అమ్మా. ఓం నీలాంజన గట్టిగా సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరం. ఓం హిరణ్యపాత్రం మధా పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి నిత్యశ్రీరస్తో నిత్యసన్మంగళాని భవంతో శ్రీరస్తో సమస్తన్మంగళాని భవంతో ఆనందకర్పూరదికి నీరాజనం సమర్పయామి నీరాజనానందం శుద్ధ ఆత్మనియం సమర్పయామి నమస్కరోమి రక్షాం ధారయామి. జై జై శనైశ్చర భగవానికి జై జై శనైశ్చర భగవానికి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అమ్మా ఎంతసేపు శని త్రయోదశి పర్వదిన వేళ శనైశ్వరుడి యొక్క పూజా కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. మనకి తెలుసు శనిని నవగ్రహాల్ని ఎప్పుడు అర్చించుకున్నా ఆ వెంటనే పరమేశ్వరుని మనం అభిషేకించుకోవాలి. ఆ యొక్క శాంతి జరగడానికి గ్రహ పీడలు పోవడానికి. అందున ఈ రోజు పరమపవిత్రమైన విశేషమైన రోజు ప్రదోషము అని మనం శబ్దం వింటూ ఉంటాం, ప్రదోష కాలము అని. అది త్రయోదశి రోజు వచ్చిన రోజు మాత్రమే ప్రదోషంగా చెప్పబడుతుంది. ఈ రోజు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శని త్రయోదశి ప్రదోషకాల వేళ మనం రుద్రాభిషేకాన్ని కూడా చేసుకొనబోతున్నాం. అందరూ ఆ రుద్రాభిషేకాన్ని తిలకించండి. మనస్సులో ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్ర జపాన్ని చేస్తూ ఈ శనిపీడ పోయి మళ్ళీ మనకు ఐశ్వర్యం కలగడానికి రుద్రాభిషేకాన్ని చేసుకుందాం. గట్టిగా జై చెబుదాం ఒక్కమారు. జై జై కోటిలింగేశ్వర భగవానికి, భోలా శంకర భగవానికి. शाम्भवामूर्तिभेदाः रुद्राश्री रुद्रसूक्तप्रकटितविभवा प्रयच्छन्तु सौख्यम्. ॐ नमो भगवते रुद्राय. ॐ नमस्ते रुद्रमण्यवहुतोदैषवे नमः. नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः. या तैषु शिवतमा शिवं बभूवते ఓం నమః శివాయ ప్రదోష వేళ రుద్రాభిషేకాన్ని తిలకిస్తూ ఉండండి. శని పూజ చేసిన వెంటనే రుద్రాభిషేకం జరుగుతోంది. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రికాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే
పుష్టానాపదయే నమో నమో భగవతే జగదాపదయే నమో నమో ఇంద్రాయ రావినే క్షేత్రానాపదయే నమో నమః సూర్యాయ అన్యాయవనానాపదయే నమో నమః రోహితాయ నమదయే వృక్షానాపదయే నమో నమః మరిణే వాజయాయ వృక్షానాపదయే నమో నమః పదయే నమో నమః ఉచ్చైర్ఘోష కన్నయతే భక్తీనాం పదయే నమో నమః కృష్ణవేదాయ ధావతే సర్వనాం పదయే నమః నమస్కారాయ వ్యాధినీనాం పదయే నమో నమః నమో జగన్యాయ చ పుత్రేయాయ చ నమః సోభ్యాయ చ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారికి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారికి నమో వరమణే చ వరోధినే నమో భీమనే చ కవచనే చ నమః సుదాయ సుదేనాయ చ నమో దుర్గాయ చ హన్యాయ చ నమో దృష్టవే చ నమో దూతాయ చ ప్రయుదాయ నమో జంగణే చ నమస్తే చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ రుద్రాభిషేకాన్ని చూడండి అమ్మా. హరో హర 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 కాలహర కష్టహర దుఃఖహర దారిద్ర్యహర సర్వపాపహర సర్వదోషహర హరో హర 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 నమస్తాయ చ అరుణాయ నమః శంకాయ చ వశమతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే జానీయసే నమో శంభో శంకర భ్యో నమః హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ప్రదోష వేళ గట్టిగా చెప్పాలి శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ ఉత్తరణాయ చ నమః ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై కార్తీక మాస వైభవాన్ని శ్రీ లక్ష్మీ నృసింహుల కళ్యాణ విశిష్టతను ఆవిష్కరించేందుకు మన ముందుకొచ్చారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి వారు. వారిని ప్రవచనామూర్తాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నో వీతరాగం వివేకినో వందే వేదాంత తత్వజ్ఞో విధుశేఖర భారతీయో. శరదిందు వికాస మందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామా. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి విధుశేఖర భారతీ స్వామి వారి దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మద్ గురువరేణ్యులు బ్రహ్మశ్రీ పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ మహోత్సవం అద్భుతం ఆనందదాయకం. కార్తీక మాస శుక్లపక్ష త్రయోదశి ప్రదోషకాల వేళ నృసింహ ఆవిర్భావ సమయాన పంచనారసింహ సహిత దివ్య ధర్మపురి లక్ష్మీ నరసింహ యాదగిరి లక్ష్మీ నరసింహ దివ్య సన్నిధిలో పరమేశ్వర సన్నిధిలో కూర్చొని ఆ స్వామి కళ్యాణ వైభవాన్ని వీక్షిస్తూ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేటువంటి భాగ్యం మీ అందరికీ మాకు కలగజేసినందుకు ముందు భక్తి టీవీ వారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని అవతారాలు వేరు, నృసింహావతారం వేరు. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహోత వామనః రామో రామశ్చ కృష్ణశ్చ కల్కి బుద్ధ ఇది దశ అని దశావతారాల ప్రస్తావన చేస్తూ మత్స్యావతారం, కూర్మావతారం,
వరాహావతారం, వామనావతారం. ఈ వీడి తరువాత వచ్చినటువంటి అవతారం నృసింహావతారం. భగవంతుడి యొక్క సర్వావతారాలలో అతి ప్రత్యేకత కలిగినటువంటి అవతారం నృసింహావతారం మాత్రమే. నరసింహుడు అవతరించింది ప్రదోషకాలం, సంధ్యా సమయం. ఇద్దరికి ఘర్షణ మొదలైంది. ఎవరికి? ప్రహ్లాదుడికి, అలాగే హిరణ్యకశిపుడికి. ఘర్షణ ఏమిటి? భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడు హిరణ్యకశిపుడు. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇక్కడే కనిపిస్తోంది. జ్ఞానికి భగవంతుడు సర్వత్రా భాసిస్తాడు, అజ్ఞానికి భగవంతుడు కేవలంగా ఇక్కడే ఉంటాడు, ఒకచోటే ఉంటాడు అనుకుంటాడు. ఇక్కడ చాలా మంది అనుకుంటారు హిరణ్యకశిపుడిని నాస్తికుడు అని. కాదు, భగవంతుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం ఉంది వాడికి. కానీ అట్టి భగవంతుడు తనను చూసి భయపడి దాక్కుంటున్నాడనేటువంటి అహంకారపూరితమైనటువంటి గర్వంలో భగవంతుడు ఎక్కడో ఒక చోట దాక్కున్నాడనేటువంటి స్పృహలో ఉన్నాడు. ఒక భక్తుడికి ఒక అహంకారికి మధ్య జరిగినటువంటి వాగ్యుద్ధం. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న. దానికి అద్భుతమైనటువంటి భక్తుడు శంకర భగవత్పాదుల వారు స్తుతించారు కరావలంబ స్తోత్రంలో. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత. ప్రహ్లాద నారద పరాశర పుండరీక. ఎంతమంది భక్తులున్నప్పటికీ మొట్టమొదటి స్థానం ప్రహ్లాదుడిదే. భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని తన యొక్క మాటల యందు ప్రకటించినటువంటి దివ్యమైనటువంటి మహామంత్రం ఈ పద్యం. అందుకే ఇక్కడ అన్నాడు ఆయన ఏమని అంటే, చక్కటి మాట, ఎక్కడ ఉన్నాడు రా నీ హరి? దానికి అన్నాడు, నాన్న భగవంతుడి కోసం వెతుకుతూ ఉన్నావా? ఎంత పిచ్చివాడివి నీవు! సర్వత్రా భాసిస్తూ ఉన్నటువంటి భగవంతుడి యొక్క చైతన్యాన్ని నీవు అన్వేషిస్తున్నావా? కలడంబోది గలడు, గాలి గలడు, పృథివ్యప్తేజో వాయురాకాశాది పంచమహాభూతాల యందు భాసిల్లేటువంటి విభూతే భగవంతుడి యొక్క విభూతి. చాలామంది ప్రశ్నిస్తారు, మాకు భగవంతుడు కనిపిస్తులేడేమిటి అని. కానీ మీరు పీల్చే శ్వాసలో భగవంతుడున్నాడు, అడుగు తీసి అడుగు పెడితే భగవంతుడున్నాడు. అసలు వాడే లేకపోతే మనం ఎక్కడున్నాం? క్వాసౌ సర్వత్ర కస్మాత్ స్తంభేన దృశ్యతే అన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా? నాన్న ఎంత పొరపాటు పడుతున్నావు నీవు. అంతటా వ్యాప్తమైనటువంటి వాడు స్తంభంలో ఉండడా? జడంలో, చైతన్యంలో, అన్ని చోట్ల వ్యాప్తమైనటువంటి పరమాత్మ ఈ స్తంభంలో ఉండడా? కావాలంటే చూచుకో అన్నాడు. అంటే బయలుదేరాడు హిరణ్యకశిపుడు. తన యొక్క ఖడ్గాన్ని తీసుకొని పరిగెత్తి 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 ఆయన స్తంభం తతాడ అతి బలః స్వముష్టినా, తన యొక్క పిడికిలితో పట్టుకొని ఆ స్తంభాన్ని ఒక్క గుద్దు గుద్దినాడండి. ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న, ఎక్కడ ఉన్నాడు స్వామి? దేవ గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది మాననీయ మహత్తర మహర్షులంతా ఎదురు చూస్తున్నారు స్వామి కోసం. వశిష్ఠ వామదేవ జాబాలి కాత్యాయన మార్కండేయ సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహర్షులు ఎదురు చూస్తున్నారు ఆ దివ్య పరతత్వ ఆవిర్భావ అవతారం కోసం. సర్వత్రా వ్యాప్తమైనటువంటి పరమాత్ముడు స్తంభంలో ఉన్నాడా లేడా? జడంలో ఉన్నాడా లేడా? ఇది ప్రశ్న. దానికి తాకింది పెద్దగా ఆ ఖడ్గం. ఆ ఖడ్గం తాకగానే ప్రపంచమంతా నిశ్చేష్టమైపోయింది. మొత్తం అంతా కూడా ప్రపంచమంతా నిశ్చేష్టమైనటువంటి ఆ సమయానికి ప్రహ్లాదాదులంతా కూడా ధ్యానంలో మునిగిపోయారు. అతల వితల తలాతల రసాతల మహాతల చతుర్దశపతి భువన బ్రహ్మాండములన్నీ కూడా భయంతో అల్లాల్లాడిపోతూ ఉంటే స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆకారం బయలుదేరిపోతూ ఉన్నది. అందుకే దేవతలంతా పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తంభము నుంచి బయలుదేరింది భయంకరమైనటువంటి ఆకారం.
నరసింహ ఆకారం, నరుడిలాగా ఉంది, సింహంలాగా ఉంది. స్వామివారికి ఉన్నటువంటి దేదీప్యమానమైనటువంటి జూలు, ఆ మధ్యలో 2 నేత్రములు, ఆ నేత్రముల నుంచి వెలువడుతున్నటువంటి అగ్నిలింగములు, ఆ మధ్యలో ఉన్నటువంటి త్రినేత్రం, ఆ త్రినేత్రం నుంచి వస్తున్నటువంటి జ్వాలలు, ఇలా అద్భుతమైనటువంటి స్వామి యొక్క రూపాన్ని చూచి ప్రహ్లాదాదులు స్తోత్రాదులు చేస్తూ ఉంటే, రాక్షసులంతా భయపడిపోతూ ఉంటే, నమో నారసింహ, నమో నారసింహ, యాదగిరి లక్ష్మీ నరసింహ, ధర్మపురి లక్ష్మీ నరసింహ, మంగళగిరి లక్ష్మీ నరసింహ, ఇది ఆ సమస్తమైనటువంటి అగ్నిజ్వాలలతో కూడినటువంటి స్వామి యొక్క అవతారం బయటకు వచ్చి హిరణ్యకశ్యపుణ్ణి పట్టుకొని వాడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి చెండాడి వాడి లోపల ఉన్నటువంటి ప్రేగులన్నీ తీసుకొని కంఠమునందు వేసుకున్నటువంటి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని చూచి లక్ష్మీదేవి మొదలైనటువంటి వాళ్ళంతా కూడా భయపడ్డారట. ఈ స్వామి దివ్యమైనటువంటి రూపంతో కనిపించట్లేదు. నవనీత కోమల శ్యామల సుందర మధురమైనటువంటి దివ్య లావణ్యధామం కాదు, కఠినమై కక్రచమై భయంకరమైనటువంటి నరసింహాకారము. ఏకకాలంలో ఆగ్రహ అనుగ్రహాలను చూపినటువంటి దివ్య భవ్య అవతారమే నరసింహావతారం. అట్టి ఆ నరసింహుడు ఇవాళ కోటి దీపోత్సవానికి వచ్చేశాడు. ప్రహ్లాదుని అనుగ్రహించినటువంటి నరసింహుడు యాదాద్రి నుంచి వచ్చేశాడు ఈరోజు ఇక్కడికి. అలాగే ధర్మపురి నుంచి వచ్చేసినాడు. ఎన్నో నారసింహ క్షేత్రాలు ఉన్నాయి, కానీ తెలంగాణలో 2 అద్భుతమైనటువంటి ధామాలు, ఒకటి ధర్మపురి, ఒకటి యాదాద్రి. యాదాద్రి పంచనారసింహ క్షేత్రం అయితే ధర్మపురిలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఒకే పీఠం మీద సంప్రదాయబద్ధంగా ఇంకొక విశేషం ఉంది ధర్మపురికి. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోహ మృత్యుం నమామ్యహం. మీకు ప్రపంచంలో యమధర్మరాజు ఎక్కడా లేడు, కానీ ఆ యమధర్మరాజు కొలువైనటువంటి క్షేత్రం ధర్మపురి క్షేత్రం. అందుకే యముడికి అందరూ భయపడతారు, కానీ అట్టి యముడు కూడా భయపడేటువంటి వాడు ఎవరు అంటే నరసింహస్వామి మాత్రమే. అందుకే విష్ణు సహస్రనామం చెప్పింది, ఆర్తాహ విషన్నాహ శిథిలాశ్చ భీతాహ ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాహ సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతే. ఇటువంటి కళ్యాణ మహోత్సవాలు మనకు అనేకం చూడాలి అని, అలాగే ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా రచన టెలివిజన్ యాజమాన్యం శ్రీ నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకు ఆ ధర్మపురి యాదాద్రి లక్ష్మీ నరసింహుడి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షణ వీక్షణ మహోత్సవం కలగాలి అని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో జరిగే హిందూ ధర్మ ప్రాభవం నిలబడాలి అని, వెలగాలి అని, ప్రతి ఇంట్లో భక్తి మారు మోగాలి అని, ప్రతి వ్యక్తి యొక్క హృదయం భక్తి హృదయం కావాలి అని ఆకాంక్షిస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా ధర్మపురి నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు, మా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఇస్తూ ఇప్పుడు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ఆ కళ్యాణోత్సవాన్ని మీరు వీక్షించండి చక్కగా. ఆ కళ్యాణోత్సవ వైభవాన్ని కూడా ఇప్పుడు మేము అక్కడ వర్ణిస్తాం, మీరంతా కూడా చూడండి. సర్వం శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ దివ్య చరణారవిందార్పణమస్తు. ఓం స్వస్తే లోకా సమస్తా సుఖినో భవంతు.